నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. గాల్లో ప్రయాణం కాదు, గాల్లో ప్రాణాలు అన్నట్టు తయారైంది పరిస్థితి. కొందరు ప్రయాణికులతో పాటు పైలట్లు, సిబ్బంది నిర్వాకాల వల్ల విమాన ప్రయాణం అంటే ప్రమాదకరంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే అంశంపై వాటి ఫోకస్ చూద్దాం. విమాన ప్రయాణం అంటే ఖరీదైన వ్యవహారం. రోడ్డు, రైలు మార్గాల్లో గమ్యస్థానం చేరుకోవాలంటే రోజులు, గంటలు పడుతుంది. కానీ విమానంలో నిమిషాల వ్యవధిలో గమ్యస్థానం చేరుకోవచ్చు. గంటల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టొచ్చేయచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు విమాన ప్రయాణం అంటే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఒక ఎయిర్ ఇండియా పైలట్ నిర్వాకంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి నెలకొంది. ఫుకెట్ ఢిల్లీ విమాన ప్రమాదంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు. గంజాయి మత్తులో జోగుతూ విమానం నడిపిన ప్రధాన పైలట్, ఒక్కసారిగా 300 అడుగుల కిందకు పడిపోయిన విమానం. టేకాఫ్కు ముందే పైలట్ మత్తులో ఉన్నాడంటున్న ప్రయాణికులు. ప్రమాదం తర్వాత కూడా నిర్లక్ష్యంగా మాట్లాడిన పైలట్. వీడియోలు తీయవద్దంటూ పైలట్ వార్నింగ్. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దని హెచ్చరికలు. ఇది ఎయిర్ ఇండియా పైలట్ నిర్వాకం. 145 మంది ప్రాణాలతో చెలగాటమాడిన తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పైలట్ మత్తులో ఉన్నాడని మొదటి నుంచి ప్రయాణికులు చెబుతున్నారు. పరీక్షల్లో కూడా అదే నిజమని తేలింది. పైలట్ మత్తు పదార్థాలు తీసుకున్నట్లు రెండోసారి నిర్వహించిన పరీక్షలో కూడా నిర్ధారణ అయింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? 2026 ఆగస్టు 4 థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా AI2379 బయలుదేరింది. విమానంలో 3 పసికందులు సహా 137 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 6 క్యాబిన్ క్రూ ఉన్నారు. విమానం టేకాఫ్ అయ్యాక ప్రయాణికులు సీట్ బెల్ట్ తీసేయవచ్చని అనౌన్స్మెంట్ వచ్చింది. కాసేపటికి ప్రయాణికులకు అల్పాహారం అందజేశారు విమాన సిబ్బంది. అది పూర్తయ్యాక ప్రయాణికులంతా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దాదాపు 2 గంటల ప్రయాణం పూర్తయ్యేసరికి కాస్తో కూస్తో టెన్షన్ ఉన్నవాళ్లు కూడా ఫ్రీ అయిపోయారు. ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. కొంతమంది తమ మొబైల్ ఫోన్లలోకి తల దూర్చేశారు. ఇయర్బడ్స్ పెట్టుకుని పూర్తిగా ఫోన్లోని కంటెంట్లో లీనమైపోయారు. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేశారు. కొంతమంది ఫ్లైట్లో ఉన్న ట్రావెల్ మ్యాగజైన్లు తిరగేస్తున్నారు. ఇంకొందరు నిద్రలోకి జారుకున్నారు. ప్రయాణం సాఫీగా సాగుతుండగా ఒక్కసారిగా పెద్ద కుదుపు. కుదుపు అంటే మామూలు కుదుపు కాదు. చెవులు చిల్లులు పడేలాంటి పెద్ద శబ్దంతో వచ్చిన కుదుపు. తర్వాత మరిన్ని కుదుపులు. దీంతో సీట్లలోని ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ఏకంగా సీలింగ్ను గుద్దుకున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ఇలా ఎగిరిపడ్డారు. క్యాబిన్ లగేజీ, ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లు వంటి వస్తువులు కూడా గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో విమానంలో హాహాకారాలు మొదలయ్యాయి. కొందరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో రక్తమోడుతున్నారు. దీంతో విమానంలో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. కొందరు ప్రయాణికులు వెంటనే సీటు బెల్ట్ పెట్టుకున్నారు. తర్వాత పక్కన సీట్లో ఉన్నవాళ్లు పడిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో ప్రయాణికులంతా సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ సిబ్బంది అనౌన్స్ చేశారు. సాధారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం వల్ల విమానంలో ఇటువంటి టర్బులెన్స్ సంభవిస్తుంది. చాలామంది ప్రయాణికులు అదే అనుకున్నారు. కానీ ప్రధాన పైలట్ నిర్వాకం వల్ల విమానం నేలకూలే పరిస్థితిలో ఉందనే విషయాన్ని ఎవరూ ఊహించలేదు. తమను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని విమాన సిబ్బందిని వేడుకున్నారు ప్రయాణికులు. సంఘటన జరిగినప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలామంది ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. కొందరు ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు. ఇంకొందరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మరి ఆ సమయంలో ప్రధాన పైలట్ ఏం చేస్తున్నాడు అంటే, కాక్పిట్లో అతను నేలపై కూర్చున్నాడు. తనకు నిద్ర రావడం లేదని ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన మందులతో పాటు గంజాయి తీసుకున్నట్లు చెప్పాడు. కో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని కంట్రోల్ చేశాడు. లేదంటే మొత్తం 145 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కాసేపటికి విమానంలో కుదుపులు ఆగిపోయాయి. విమానం సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో ఎవరైనా గాయపడ్డారా, వైద్య సహాయం అవసరమా అని ఆరా తీశారు విమాన సిబ్బంది. 20 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇంతలో కాక్పిట్ తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు ప్రధాన పైలట్. వీడియోలు తీయవద్దంటూ తొలుత కొందరు ప్రయాణికులను బతిమాలాడు. అంతలోనే అతని మూడ్ మారిపోయింది. చిన్న విషయాన్ని పెద్దది చేయకండి అంటూ ప్రయాణికులను హెచ్చరించాడు. అందరూ తీవ్ర భయాందోళనల్లో ఉంటే రికార్డింగ్ గురించి పైలట్ మాట్లాడడంతో విస్తుపోయారు ప్రయాణికులు. అంతేకాదు, గాయపడిన వాళ్లకు సత్వర వైద్యం అందించాలి. దీనికోసం లక్నో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసే అవకాశం ఉంది. కానీ విచారణ తప్పించుకోవాలన్నది పైలట్ ప్రధాన ఉద్దేశం.
అందుకే లక్నోలో సరైన వైద్య సదుపాయాలు ఉండబో అంటూ విమానాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు ప్రయాణికులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత బతుకు జీవుడా అనుకున్నారు ప్రయాణికులు. విమానం ల్యాండ్ అయ్యాక కూడా చాలామంది ప్రయాణికులకు పైలట్ తప్పిదం వల్ల అలా జరిగిందని తెలియదు. వాతావరణంలో మార్పుల వల్ల కుదుపు వచ్చిందని భావిస్తున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక పైలట్ నడవలేని స్థితిలో ఉన్నాడని, మత్తులో జోగుతున్నాడని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. విమానం 300 అడుగుల స్థాయికి పడిపోవడాన్ని ప్రమాదంగా భావిస్తారు. కనుక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దర్యాప్తు ప్రారంభించింది. 2 పైలట్లకు 2 పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. మొదటిది మద్యం సేవించారా అని తెలుసుకోవడానికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష. అయితే 2 పైలట్లకు నెగటివ్ వచ్చింది. అంటే వాళ్లు మద్యం సేవించలేదని ప్రాథమికంగా నిర్ధారణైంది. ఇక రెండోది బ్లడ్ యూరిన్ టెస్ట్. ఈ టెస్ట్లో ప్రధాన పైలట్ దొరికిపోయాడు. అతను సైకోట్రోపిక్ పదార్థం తీసుకున్నట్లు తేలింది. అయితే ఖచ్చితంగా నిర్ధారించేందుకు ప్రధాన పైలట్కు మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీంతో అతను మత్తు పదార్థాలు తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో ప్రధాన పైలట్ కేశాల శాంపిల్స్ కూడా తీసుకున్నారు అధికారులు. ఫుకెట్ ఢిల్లీ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ను పిలిపించి వివరణ కోరింది పౌర విమానయాన శాఖ. ఏఏఐబితో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ సీనియర్ అధికారుల సమక్షంలో వివరణిచ్చారు క్యాంప్బెల్. ప్రమాదంపై సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా క్యాంప్బెల్ను ఆదేశించింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఫుకెట్ ఢిల్లీ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఏఏఐబి సేకరిస్తోంది. టెక్నికల్, ఆపరేషనల్, మెడికల్ ఆధారాలతో పాటు హ్యూమన్ ఫ్యాక్టర్ వంటి కీలక ఆధారాలను సేకరించి భద్రపరుస్తుంది. ఇందులో విమానానికి సంబంధించిన సమాచారంతో పాటు ఫైల్ డేటా రికార్డులు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ రికార్డులు, సిబ్బందిని ప్రశ్నించినప్పుడు వాళ్ళేం చెప్పారనే వివరాలున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన పైలట్పై జీవితకాల నిషేధం విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అతనికి పైలట్గా కొనసాగే అర్హత లేదన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్ రంధావా. మొత్తానికి గంజాయి మత్తులో జోగుతూ ఓ పైలట్ విమానాన్ని నడపడం ఆందోళన కలిగిస్తోంది. ఇక లారీ డ్రైవర్లకు, విమాన పైలట్లకు తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నారు జనం. విమానం బయలుదేరక ముందే పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు విధిగా బ్లడ్ శాంపుల్స్ తీసుకుని మత్తు పదార్థాలు ఏవైనా తీసుకున్నారో లేదో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వినిపిస్తోంది. అటువంటి కఠిన జాగ్రత్తలు తీసుకోకపోతే విమాన ప్రయాణం అంటే గాల్లో ప్రాణాలు అన్నట్లే తయారవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అయితే అటువంటి సంఘటనే మరోసారి జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఇండిగో ఇంజన్లు ఆగిపోయాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితులు, గమ్యస్థానానికి చేరుకుంటామో లేదో తెలియని దుస్థితి. విమానం గాల్లోకి లేచాక ప్రాణాలు ఉంటాయో గాల్లో కలిసిపోతాయో అనే ఆందోళన. ఇది విమాన ప్రయాణికుల పరిస్థితి. ఏడాది క్రితం గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన తీరు ఇప్పటికీ మన కళ్ళెదుట కదలాడుతుంది. 2025 జూన్ 12న మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్కు బయలుదేరింది విమానం. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన 32 సెకండ్లకే కుప్పకూలింది. అది కూడా ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం కలిపి 242 మంది ఉన్నారు. అందులో 241 మంది చనిపోయారు. అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరో 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 260 మంది మృతికి కారణమైన ఆ విమాన ప్రమాదంపై జరిగిన దర్యాప్తులో ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లోకి లేచిన 3 సెకండ్లకే 2 ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయ్యాయి. ఈ విషయాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డులోని పైలట్ల చివరి సంభాషణ ద్వారా గుర్తించారు. ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ చేశావు అని ఒక పైలట్ ప్రశ్నించగా తాను చేయలేదని మరో పైలట్ బదులిచ్చాడు. మరి ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి ఎలా మారాయి అన్నది పెద్ద మిస్టరీ. విమానం సరిగానే టేకాఫ్ అయింది, అవసరమైన ఎత్తుకు చేరుకుంది. కానీ 2 ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడం వల్ల అవి పనిచేయడం మానేశాయి. ఫలితంగా విమానం కుప్పకూలింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అహ్మదాబాద్ ప్రమాదం తరహా ఘటనే మరొకటి జరిగింది. ఈ నెల 11న కోల్కతా నుంచి చెన్నైకి వెళుతున్న ఇండిగో విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో అత్యవసర పరిస్థితి ఎదురైంది. విమానం గాల్లో ఉండగానే ఎడమవైపు గల ఇంజన్ పనిచేయడం మానేసింది. దీంతో చెన్నై విమానాశ్రయంలో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో
విమానంలో 224 మంది ప్రయాణికులున్నారు. గమ్యస్థానానికి చేరుకుని ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో ఎడమవైపు ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు వెంటనే సమాచారం అందించారు పైలట్లు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు విమానం సురక్షితంగా దిగేందుకు వీలుగా చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసర ల్యాండింగ్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు అధికారులు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. పైలట్లు చాకచక్యంగా విమానాన్ని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో 10 నిమిషాల తర్వాత అత్యవసర పరిస్థితిని ఉపసంహరించారు. అనంతరం చెన్నై విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. పైలట్లు కనుక చాకచక్యంగా వ్యవహరించకపోతే ఇది మరో అహ్మదాబాద్ ప్రమాదమయ్యేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి తాజా సంఘటనతో విమాన ప్రయాణం అంటేనే జనం భయపడే పరిస్థితులను గడప దాటి వీధిలోకి అడుగు పెట్టామంటే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎట్నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొట్టిపోతుందో ఊహించలేం. ఇక ప్రధాన రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రైలు ప్రయాణం కూడా అంత సురక్షితమేమీ కాదు. వీటితో పోల్చుకుంటే విమాన ప్రయాణమే సురక్షితం అనిపిస్తుంది. కానీ తాజా సంఘటనలు చూస్తుంటే ఆ నమ్మకం కూడా పోతుంది. రోడ్డు, రైలు, నౌకా ప్రయాణాలతో పోల్చితే విమానయానం సురక్షితమైనది. వినడానికి ఈ విషయం కాస్త విడ్డూరంగా ఉన్నా అక్షరాలా నిజం. రోడ్డు, రైలు, నౌకాయానం సమయంలో జరుగుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాలను పరిగణనలోకి తీసుకుంటే విమాన ప్రయాణం చాలా సేఫ్ అనిపిస్తుంది. ప్రమాదాలు తక్కువగా జరగడమే కాదు, వాటిలో ప్రాణ నష్టం కూడా తక్కువగానే ఉంటుంది. వేగవంతమైన ప్రయాణమే కాదు, ప్రమాదాలు అతి తక్కువ కనుక చాలామంది విమాన ప్రయాణాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. కొంతకాలంగా విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, దేశంలో విమానాశ్రయాల సంఖ్యను అనూహ్యంగా పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు చేపడుతూ వస్తోంది. దీంతో దేశంలో అనేక ప్రాంతాలకు ఇప్పుడు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. రైలు సదుపాయం లేకపోయినా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ఇటు జనం నుంచి విమాన సర్వీసులకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో పాటు తరచూ జరుగుతున్న పలు సంఘటనల వల్ల జనం ఆలోచనలో మళ్లీ మార్పు వస్తోంది. ఫ్లైట్ ఎక్కాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. అలాగే విమానయాన సంస్థల తీరు, సిబ్బంది చేస్తున్న అతి కారణంగా కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అనుకుంటే ప్రత్యక్ష నరకం చూడాల్సి రావడంతో ఫ్లైట్ జర్నీకి నో చెప్పేస్తున్నారు. ఒక్కోసారి గంటల తరబడి వేచి చూసినా విమానం బయలుదేరడం లేదు. విమానంలో ఏసీ పనిచేయకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ఒక్క టాయిలెట్టే పనిచేయడం, ఇలా అనేక సమస్యలు జనాన్ని విమాన ప్రయాణానికి దూరం చేస్తున్నాయి. నిన్న కోల్కతా నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానం విపరీతమైన ఆలస్యమైంది. ఉదయం 6:30కు డమ్డమ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరాల్సి ఉంది. 170 మంది ప్రయాణికులు బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ విమానం బయలుదేరలేదు. గంటల తరబడి వేచి చూశాక విమానానికి సాంకేతిక సమస్య ఉందని చావు కబురు చల్లగా చెప్పారు సిబ్బంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఆందోళనకు దిగారు. నిన్న స్పైస్ జెట్ ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఢిల్లీ నుంచి పుణేకు బయలుదేరాల్సిన విమానంలో ఏసీ పనిచేయడం మానేసింది. దీంతో జనం చెమటలు కక్కుతూ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడని పరిస్థితిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల కొందరు సొమ్మసిల్లారు. ఇంత జరిగినా విమానాన్ని టేకాఫ్ చేయడానికి రన్వేపైకి తీసుకొచ్చారు. అయితే ప్రయాణికులు ఆందోళన చేయడంతో సిబ్బంది రెచ్చిపోయారు. నోరు మూసుకుని కూర్చోకపోతే పోలీసులను పిలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రయాణికులంతా ఏకతాటిపై నిలిచారు. తమకు ఊపిరాడడం లేదని, వెంటనే డోర్లు తెరవాల్సిందేనని పట్టుబట్టారు. అంతేకాదు, విమానం బయలుదేరడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో విమానాన్ని తిరిగి బేకు తీసుకువెళ్లారు సిబ్బంది. అక్కడ పలువురు మహిళల్ని వీల్చైర్లలో టెర్మినల్కు తరలించారు. అయితే ప్రయాణికులకు మరో విమానం ఏర్పాటు చేసే విషయంలోనూ స్పైస్ జెట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రయాణికులంతా బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు 8 గంటల ఆలస్యంగా మరో విమానం ఏర్పాటు చేసి అందులో ప్రయాణికులను గమ్యస్థానానికి పంపింది స్పైస్ జెట్. విమానం గాల్లో ఉండగా కొందరు ప్రయాణికులు పిచ్చి చేష్టలతో టెన్షన్ పెడుతున్నారు. ఈ నెల 7న కౌలాలంపూర్ నుంచి కొచ్చికి వెళుతున్న బాటిక్ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు తిక్కతిక్కగా ప్రవర్తించాడు. తన పిచ్చి చేష్టలతో అందరికీ చెమటలు పట్టించాడు. 34 ఏళ్ల జంషీర్ అతానికల్ విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అతడిని అధికారులు అరెస్ట్ చేశారు.
టాయిలెట్లు పనిచేయని కారణంగా 10 గంటల ప్రయాణం తర్వాత బయలుదేరిన చోటే దిగింది ఓ విమానం. గత ఏడాది మార్చి 5న షికాగోకు బయలుదేరిన ఎయిర్ విమానం టాయిలెట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలో మొత్తం 12 టాయిలెట్లు ఉండగా 11 పాడైపోయాయి. దీంతో బిజినెస్ క్లాస్ సెక్షన్లో గల ఒకే ఒక్క టాయిలెట్ 300 మంది ప్రయాణికులకు దిక్కైంది. విమానంలో టాయిలెట్లు పరిమితంగా ఉంటాయి. అయితే వాటిలో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు వెనక్కి మళ్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా 10 గంటల ప్రయాణం తర్వాత తిరిగి బయలుదేరిన చోట విమానాన్ని ల్యాండ్ చేశారు పైలట్లు. ప్రమాదాల వల్లే కాదు, ఎయిర్లైన్ల తీరు, నిర్వహణ లోపాల వల్ల కూడా విమానం ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోడ్డు మార్గంలోనో లేక రైళ్లలోనో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు జనం. విమాన ప్రయాణం అంటే బాబోయ్ అంటున్నారు.